గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడే క్లాస్. మనము థీరమ్స్ ఎక్స్ 1.4 1.5 గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. నా ఎక్సర్సైజ్ 1.3 ప్రాబ్లమ్స్ని మనము ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ ప్రాబ్లం, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫామ్ అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టెర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా స్టూడెంట్స్, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫామ్లో రాయాలి ఇక్కడ. ఓకేనా, రాసి వాటిని టెర్మినేటింగ్ డెసిమల్స్ ఏంటి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఏందో రాయాలి. ఓకేనా స్టూడెంట్స్, మనము దీన్ని డివిజన్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు స్టూడెంట్స్. వితౌట్ డూయింగ్ డివిజన్ అన్నాడా అంటే డివిజన్ చేసి చెప్పాలా, డివిజన్ చేయకుండా చెప్పాలనేది ఏం లేదు, కాబట్టి అది మన ఇష్టం. ఓకేనా స్టూడెంట్స్, సో మనము 3/8 ఉంది, ఇక్కడ 229/400 ఉంది, ఇది 4 మిక్స్డ్ ఫ్రాక్షన్ 1/5, ఇది 2/11, ఇది 8/125. మనము డివిజన్ చేసి అది టెర్మినేట్ అయితే టెర్మినేటింగ్ డెసిమల్ అని, లేదా డివిజన్ చేయకుండా కూడా మనము థీరం 1.4 ప్రకారం పిఎక్స్ అనేది రేషనల్ నెంబర్ అయితే, p/q ఫామ్లో గల రేషనల్ నెంబర్ అయితే క్యూని 2n × 5m ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్గా ఆ విధంగా రాయగలిగితే, ఈ విధంగా రాయగలిగితే అదేంటిది, మనం ఏం చెప్తాము, ద గివెన్ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఓకేనా, మనం ఒకవేళ క్యూ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఈ ఫామ్లో లేదు, క్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 అని, క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ 2n × 5m అని అనుకోండి, అంటే ఈ ఫామ్లో ఉందనుకోండి, అంటే క్యూ అనేది ఈ 2n × 5m ఫామ్లో లేదు, అంటే నాట్ ఈక్వల్ అంటే లేదనమాట. క్యూ అనేది దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసినప్పుడు క్యూ అనే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అని ఈ విధంగా లేదు, 2n × 5mగా లేదు అడిగినప్పుడు అదేమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా స్టూడెంట్స్, మనము ఇక్కడ ఉన్న 3/8 ఫస్ట్ ప్రాబ్లాన్ని మనం క్యాల్కులేషన్ డివిజన్ చేసి చెప్పొచ్చు, లేదా ఈ థీరం హెల్ప్ సాయంతో కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనము 3/8 తీసుకుందాం, మనం చూద్దాం స్టూడెంట్, ఇది టెర్మినేటింగ్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ అవుతుందా. ఈజీగా చూడండి, క్యూ ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ వాట్ స్టూడెంట్, 8ని ఏం రాయొచ్చు స్టూడెంట్స్, 2/3. ఓకేనా, 2/3, క్యూ అనేది ప్లేస్లో ఏముంది, 8 ఉంది, ఇది 2/3. ఎస్, ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇది అనేది ఏమవుతుంది, 2/3 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n × 5m. ఓకేనా, ఉంది కాబట్టి 3/8 ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. చూద్దాం మరి టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా లేదా, ఒకసారి ఒక్క ప్రాబ్లానికి మనం చూద్దాం. 3/8 ఉంది అంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 0 పోదు, కాబట్టి పాయింట్ పెట్టుకుందాం, పాయింట్ తర్వాత జీరోస్ పెట్టుకుందాం. 8 3s 24, 8 3s 24, అంటే నెక్స్ట్ రిమైనింగ్ ఎంత, రిమైండర్ ఈజ్ 6, నెక్స్ట్ 0 ఎంతలో పోతుందిరా, నెక్స్ట్ 8 7s 56, 8 7s 56, నెక్స్ట్ 4 రిమైండర్, 8 5s 40, అంటే రిమైండర్ 0 వచ్చింది. అంటే 3/8 ఈజ్ ఈక్వల్ టు, దీని టెర్మినేటింగ్ ఏమైతే డెసిమల్ ఫామ్లో రాస్తే 0.375, అంటే దీన్ని మనము ఇంతకుముందుకు ఏమని చెప్పాము, మనము డెసిమల్ ఫామ్లో రాయమన్నాడు. క్వశ్చన్ ఏంటి స్టూడెంట్స్, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫామ్. అంటే ఇది 3/8ని ఫస్ట్ టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పాను. ఎందుకు, ఇది ఈ ఫామ్లో ఉంది, 2/3 ఈజ్ ఈక్వల్ 2n × 5m ఫామ్, కాబట్టి 3/8 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పేసి 3ని 8తో డివైడ్ చేస్తే మనకు ఏమొచ్చింది, టెర్మినేటింగ్ డెసిమల్. దీని డెసిమల్ ఫామ్ ఏంది, 3/8 ఈజ్ ఈక్వల్ 0.375. స్టేట్ విచ్ ఆర్ టెర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్, మనం ఫస్టే టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పేసి దాని డెసిమల్ ఫామ్లో రాసినాం స్టూడెంట్స్. నెక్స్ట్ 229 సెకండ్ ప్రాబ్లం, మనము 229/400. ఓకేనా స్టూడెంట్స్, 229/400, దీన్ని మనము 400ని ఫస్ట్ టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా మనం ఫస్ట్ డివిజన్ చేయకముందుకే చూద్దాం స్టూడెంట్స్. 400ని ఏం రాయొచ్చు, క్యూ ఈజ్ ఈక్వల్ 400 కదా, అంటే 2/2 ఇంటూ 100, అంటే 4 × 100 కదా, 100ని ఏం రాయొచ్చు, 200 ఈజ్ ఈక్వల్ టు 2² × 5², దీనే 2/4 × 5². 2/4 means 16 రా, 2/4 is 16.
5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. కావాలనుకో చూడండి స్టూడెంట్స్, ఈ విధంగా రాయండి. దీన్ని రాయాలనుకున్నప్పుడు 220 200 నెక్స్ట్ 200 అర్థం కాకుండా 250 నెక్స్ట్ 225 నెక్స్ట్ 5 అంటే 2 అనేది 4 టైమ్స్ అంటే 2 పవర్ 4 ఇంటూ 5 స్క్వేర్. సో క్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m కదా. అంటే మనం క్యాలిక్యులేషన్ చేయకుండానే ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పొచ్చు. కానీ క్వశ్చన్ ఏంది మనకు అంటే రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫామ్ అన్నాడు. నేను మాత్రం ఈ విధంగా ఫస్ట్ దాన్ని డివైడ్ చేయాలి, డెసిమల్ ఫామ్లో రాయమన్నాడు. ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టెర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని. కాబట్టి ఫస్ట్ ఇది టెర్మినేటింగ్ డెసిమల్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ చెప్తున్నాను. అంటే ఇది మనం థీరం సాయంతో చెప్తున్నాను. మనము ఇక ఫస్ట్ ఏం చేయాలి, యాక్చువల్గా అయితే డివిజన్ చేయాలి స్టూడెంట్స్. దీనికన్నా ముందు 229ని 400తో డివైడ్ చేద్దాం. ఫస్ట్ చేయాల్సింది అయితే పోతున్న టైం స్టూడెంట్స్ పోదు కాబట్టి 0 పెట్టుకుందాం, ఇక్కడ 0 పెట్టుకుందాం, పాయింట్ పెట్టుకొని. ఎన్ని టైమ్స్ పోతుంది? 5 400 5 2000 400 5 2000 కదా. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 290 అనేది రిమైండర్. మళ్ళీ 0 పెట్టుకుందాం. 400 7 టైమ్స్ 400ని 7తో మల్టిప్లై చేస్తే 2800 వస్తుంది. నెక్స్ట్ 100 కదా, రిమైండర్ ఇది 100. మళ్ళీ 0 పెట్టుకుందాం. 400 2s 800 అంటే మనకేముంది? రిమైండర్ 200. ఇప్పుడు మళ్ళీ పోదు, మళ్ళీ 0 పెట్టుకుందాం. 400 5 2000. చూడండి, ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అయింది. అంటే మనము ఇది మన ఎందుకు చెప్తున్నారంటే ఇది టెర్మినేటింగ్ డెసిమలా నాన్ టెర్మినేటింగ్ డెసిమలా అని ఈ విధంగా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్తున్నా. కానీ దానికన్నా ముందు మనం యాక్చువల్గా ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం మనం ఏం చేయాలి? ఫస్ట్ డివిజన్ చేయాలి. మనం టెర్మినేటింగ్ డెసిమలా నాన్ టెర్మినేటింగ్ డెసిమలా చెప్పడం కోసం ఇది డివిజన్ చేస్తే మనకి ఏమొచ్చేసింది? 0.5725 వచ్చింది. దీని ప్రకారం నువ్వేం చెప్తావు? ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. దేర్ఫోర్ 229/400 ఈజ్ ఈక్వల్ టు, దీని డెసిమల్ ఫామ్ రాయమన్నాడు కదా, డెసిమల్ ఫామ్ ఈజ్ 0.5725 ఓకేనా. 229/400 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్. 4 హోల్ నెంబర్ 1/5 అంటే దీని ఈజ్ ఈక్వల్ ఏమైనా రాయచ్చు స్టూడెంట్స్? 4 5 20 + 1 అంటే 21/5. అంటే దీన్ని డెసిమల్ ఫామ్లో రాయాలనుకున్నప్పుడు న్యూమరేటర్ వాల్యూని పీని క్యూతో డివైడ్ చేయాలి. 5 4 20 రిమైండర్ 1 పోదు కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం, ఇక్కడ 0 పెట్టుకుందాం. 5 2 10. ఓకే, ఏమైంది? డెసిమల్ ఫామ్ ఏమైంది? డెసిమల్ ఫామ్ ఆఫ్ 4 హోల్ నెంబర్ 1/5 ఈజ్ ఎంత? 4.2. ఏంటి? ఇట్ ఈజ్ ఏ అంటే 4 హోల్ నెంబర్ 1/5 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 2/11 దీని p/q ఫామ్లో రాస్తాం. 2/11ని చూడండి, q ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m కాబట్టి 2ని మనము డివిజన్ చేద్దాం. పోతుందా? ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం, ఇక్కడ 0 పెట్టుకుందాం. 11 1 11 11 1 టైమ్స్ మల్టిప్లై చేస్తే 11 వస్తుంది. 9 మళ్ళీ 0 పెట్టుకుందాం. 11 8s ఏమొస్తుంది? 88. 2 రిమైండర్. మళ్ళీ 0 పెట్టుకుందాం. 11 1s 11 మళ్ళీ ఏమొస్తుంది స్టూడెంట్? 9 వస్తుంది. మళ్ళీ 11 8s అంటే 88. చూడండి, రిమైండర్ వన్స్ ఒకసారి రిమైండర్ అనేది రిపీట్ అయిందంటే రిమైండర్ అనేది రిపీట్ అయింది అనుకోండి, రిమైండర్ రిపీటింగ్ అయింది, దట్ ఈజ్ ఏమవుతుంది? నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అనమాట. రిమైండర్ ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఇక్కడ 2 వచ్చింది, మళ్ళీ ఇక్కడ 2 వచ్చింది, మళ్ళీ ఏమొస్తుంది స్టూడెంట్? 11 1s మళ్ళీ 8 వస్తుంది, 9 వస్తుంది రిమైండర్, మళ్ళీ 11 8s అంటే 18 అంటే 2/11ని డెసిమల్ ఫామ్లో రాస్తే ఏమొస్తుంది స్టూడెంట్స్? 0.1818 డాష్ అంటే దట్ ఈస్ 0.18 బార్. మరి 0.18 బార్ ఈజ్ ఏ ఏంటి అంటే ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్.
నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్ అనమాట. మనము ఇక్కడ ఏమడిగింది స్టూడెంట్స్, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ ద డెసిమల్ ఫామ్ అన్నాడు. డెసిమల్ ఫామ్లో రాష్ట్రము. అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అన్నాడు. ఓకేనా స్టూడెంట్స్, ఇది టెర్మినేటింగ్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ అవుతుందో కూడా చెప్పాము. ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నెక్స్ట్ 8/125 స్టూడెంట్స్, 8/125. 8ని 125 తోటి డివైడ్ చేద్దాం స్టూడెంట్. 0 పాయింట్ పోతుందా, ఒక 0 పెట్టుకున్నప్పుడు పోదు, మళ్ళీ ఇంకొక 0 పెట్టుకుందాం, 0 టైమ్స్. ఓకేనా, ఇప్పుడు 800 అవుతుంది. 125 ఎన్ని టైమ్స్ పోతుంది స్టూడెంట్, 125 ఇంటూ 6 750 50. నెక్స్ట్ 0 పెట్టుకుందాం. 125 2s 125 4s 125 4s 500. ఓకేనా, 0. ఇది అర్థమైందా స్టూడెంట్? ఫస్ట్ ఇక్కడ 8ని 125తో డివైడ్ చేయాలన్నప్పుడు 8 అనేది 125తో మనం 0 పెట్టుకుంటాం, ఒక 0 పెట్టుకుంటాం, అయినా కూడా ఇది ఏంటి డివైడ్ కాదు, మళ్ళీ 0 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. అంటే 0 తీసుకొని 0 టైమ్స్ మల్టిప్లై చేసి మన అర్థం. తర్వాత నెక్స్ట్ 6 టైమ్స్తో మల్టిప్లై చేస్తాం. 125 6 750 750 అన్నప్పుడు 50 వస్తుంది, మళ్ళీ 0 తీసుకుంటాం. 0 తీసుకున్న తర్వాత 125 4s 125 4s ఏమవుతుంది స్టూడెంట్, 500 అవుతుంది. సో రిమైండర్ 0 వచ్చింది. కాబట్టి 8/125ని డెసిమల్ ఫామ్లో రాస్తే 0.064 ఏమవుతుంది, ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. దీన్ని టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా స్టూడెంట్స్, ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అయింది. ఫస్ట్ వన్ ఏమో 3/8, అది కూడా టెర్మినేటింగ్ డెసిమలే. 3/8 టెర్మినేటింగ్ డెసిమలే. 229/400 కూడా టెర్మినేటింగ్ డెసిమలే. సో మనకి ఫస్ట్ ఎక్సైజ్లో ఉన్న ఫస్ట్ బిట్ కంప్లీట్ స్టూడెంట్స్. ఇది ఫస్ట్ బిట్ స్టూడెంట్స్. చూడండి స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్ చదువుతున్నా. సెకండ్ది, వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ విల్ హ్యావ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. చూడండి స్టూడెంట్స్, ఇందులో ఫస్ట్ ప్రాబ్లాన్ని 13/3125 ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా మనము డివిజన్ చేయకుండానే చెప్పమంటుండు. అంటే 3125ని మనం ఏం చేయాలి స్టూడెంట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాయాలి. అంటే ఏమవుతుంది స్టూడెంట్స్, ఇది 5 6 30. నెక్స్ట్ 30 అంటే 12 ఉంటుంది, అంటే 5 2s. నెక్స్ట్ మళ్ళీ 25 ఉంటుంది, అంటే 10 కదా. 12 - 10 అంటే 2 ఉంటుంది, 2 5 25 అవుతుంది, అంటే 5 5s అంటే ఏమవుతుంది స్టూడెంట్స్ 625. మళ్ళీ నెక్స్ట్ 5 1s 5 2s 5 5s. నెక్స్ట్ ఏమవుతుంది స్టూడెంట్స్ 5 2s 5 5s. నెక్స్ట్ ఏమవుతుంది స్టూడెంట్ 5 5s. అంటే ఏమైంది 3125 అనేది దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాస్తే 3125 ఏమవుతుంది స్టూడెంట్స్, 3125 ఈజ్ ఈక్వల్ టు 5/5. అంటే ఇది ఏమవుతుంది స్టూడెంట్స్, దీన్ని 13/3125 ఈజ్ ఈక్వల్ టు 13/5/5. క్యూ అనేది ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n × 5m కదా. వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ విల్ హ్యావ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అంటే ఇక్కడ మనం ఏం డెసిమల్ ఫామ్ రాయాల్సిన అవసరం లేదు స్టూడెంట్. జస్ట్ మనం ఏం చెప్పాలి, అవి టెర్మినేటింగ్ డెసిమల్సా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్సా చెప్పాలి. సో క్యూ అంటే 3125 ఈజ్ ఈక్వల్ టు 5/5. సో దేర్ఫోర్ 13/3125 ఈజ్ ఏంటిది, ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ హ్యావ్ ఆర్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ కలిగి ఉంటుంది. టెర్మినేటింగ్ డెసిమల్ ఎందుకు స్టూడెంట్స్, 3125 క్యూ అనేది ఈజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ 2n × 5m కదా. ఈ ఫామ్లో ఉంది కాబట్టి వేరే ప్రైమ్ నెంబర్ లేదు, ఓన్లీ 2 or 5 ఉంది. 2 ఉండొచ్చు, లేదా 5 ఉండొచ్చు, లేదా 2 and 5 ఉండొచ్చు. ఉన్నట్లయితే దిస్ నెంబర్ హ్యాస్ ఏంటిది, ఈ నెంబర్కి ఏముంది ఉంటుంది, టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ని కలిగి ఉంటుంది. ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా స్టూడెంట్స్, మనం డెసిమల్ ఫామ్లో రాయాల్సిన అవసరం లేదు స్టూడెంట్. ఇక్కడ జస్ట్ మనం చెప్పమన్నాడు, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఆర్
విల్ హ్యావ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఆ ఫామ్ ఆర్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. మనం ఎలా చెప్తాము, జస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ క్యూని బేస్ చేసుకొని థీరం 1.4 ఆధారంగా ఈజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ క్యూ అనేది 2n × 5m ఫామ్లో ఉంటేనేమో టెర్మినేటింగ్ డెసిమల్ అని, ఆ ఫామ్లో లేకుంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా స్టూడెంట్స్. 11/12 12 ఏం రాయొచ్చు స్టూడెంట్స్, 12 = 3 × 4 అంటే 3 × 2 స్క్వేర్. ఓకేనా. సో 12 = 3 × 2 స్క్వేర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫామ్ ఆఫ్, ఇది 2n × 5m ఈ ఫామ్లో లేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్. 11/12 ఈజ్ నాన్ టెర్మినేటింగ్. ఎందుకు, వేరే ప్రైమ్ నెంబర్ ఉంది, నాన్ టెర్మినేటింగ్. ఈ ఫామ్లో లేదు కదరా, 2n × 5m ఫామ్లో లేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇది నాన్ టెర్మినేటింగ్. థర్డ్ వన్ 64/455. 455ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్కి రాయండి. 5 9s 5 1s. నెక్స్ట్ 3 టేబుల్లో 13 టేబుల్లో పోతుంది. 13 7s. సో 455 = 5 × 7 × 13. ఓకేనా. సో 455 = 5 × 7 × 13 ఈజ్ నాట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ 2n × 5m. కాబట్టి 64/455 ఏమవుతుంది, 455 ఈజ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ రా. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ రాయాలరా మనం, రిపీటింగ్ తొందర. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, 15/1600. 15/1600 అంటే 1600ని ఏం రాయొచ్చు స్టూడెంట్, ఈజీగా 16 × 100 రాయొచ్చు కదా. 16 × 100. ఓకేనా. దిస్ ఈజ్ 2^4. దిస్ ఈజ్ ఈక్వల్ 2² × 5². మన 100 2² × 5² రాసుకుంటాం కదా. 10² అంటే 2² × 5² కదరా. సో ఇది ఏమవుతుంది, 2^6 × 5². ఎస్, 1600 = 2^6 × 5². ఈ ఫామ్లో ఉంది కాబట్టి, ఆ ఫామ్లో ఉంది కాబట్టి 15/1600 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. టీడీ అని రండి రా. టీడీ అంటే టెర్మినేటింగ్ డెసిమల్ ఇక సింపుల్గా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 29/343. 343 ఈజ్ ద క్యూబ్ ఆఫ్ 7. సో 343 = 7³ ఈజ్ నాట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ 2n × 5. సో 39/343 ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ సింపుల్గా రాస్తున్నా. ఓకేనా. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని NTDD అంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా. ఫిఫ్త్ వన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ సిక్స్త్ 23/2^3 × 5² ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. డైరెక్ట్ చెప్పేస్తున్నా, టెర్మినేటింగ్ డెసిమల్ TD. నెక్స్ట్ ఎందుకు రీజన్ చెప్పేసిన, ఇట్ ఈజ్ ఇన్ ద క్యూ ఈజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ 2n × 5m. నెక్స్ట్ 2n రా, 2n కాదురా, 2² × 5² × 7^5 ఈజ్ నాన్ టెర్మినేటింగ్ ఎందుకు నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నెక్స్ట్ ఎయిత్ వన్ స్టూడెంట్స్, నా ఎయిత్ ప్రాబ్లం 9/15. సో 15 ఏమని రాసుకొస్తున్నా స్టూడెంట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా 3 × 5. చూడండి ఇక్కడ 3 × 5 ఉంది అని చెప్పేసి ఏమంటే క్యూ ఈజ్ నాట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ 2n × 5m అని చూసుకోవచ్చు స్టూడెంట్స్. అని ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని చెప్పకూడదు.
ఎందుకంటే పీ ఈజ్ ఈక్వల్ 9, ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ 15 కదా. పీ అండ్ క్యూ ఆర్ నాట్ కో ప్రైమ్స్, ఇవి కో ప్రైమ్స్ కావు. ఎందుకంటే ఇక్కడ ఇది 3 1 జా 3 3 జా క్యాన్సిల్ అయిపోతుంది. మనకు 9 ఏమో రాయొచ్చు, 3 × 3 అని రాసుకోవచ్చు. కింద 3 × 5 ఉంది, అంటే ఒక 3 క్యాన్సిల్ అయిపోయి మనకేమొస్తుంది 3/5. సో డినామినేటర్ క్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n × 5m కదా. సో ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది స్టూడెంట్, టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ 9th ప్రాబ్లమ్ స్టూడెంట్స్. 36/100. 36/100. 100ని మనం ఏం రాసుకోవచ్చు, 10 స్క్వేర్గా స్టూడెంట్స్. అంటే 36ని ఏమని రాయొచ్చు, 3 × 4 × 3 అని రాసుకోవచ్చు. లేదా 100ని మనం ఏమని రాయొచ్చు స్టూడెంట్స్, 10 స్క్వేర్. అంటే 10 స్క్వేర్ రాసుకొని నెక్స్ట్ ఇది 3 స్క్వేర్ × 4/10 స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ 2 × 5. 10ని మనం 2 × 5 రాసుకున్నట్లయితే 2 స్క్వేర్ × 5 స్క్వేర్. సో హియర్ క్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n × 5m. సో ఇట్ ఈజ్ ఆల్సో ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. నేను టీడీ అని రాస్తున్న స్టూడెంట్స్, టెర్మినేటింగ్ డెసిమల్ సింపుల్గా. నెక్స్ట్ 10th ప్రాబ్లం. మనం ఇక్కడ ఏంటి స్టూడెంట్స్, ఇక్కడ ఏం చేయాలి, డివిజన్ చేయకుండానే ఈ రేషనల్ నెంబర్స్ అనేవి టెర్మినేటింగ్ డెసిమల్సా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్సా చెప్పమన్నాడు స్టూడెంట్స్. ఓకేనా. కాబట్టి మనము ఇది క్యూ అనేది 2n × 5m ఫామ్లో ఉంటేనేమో టెర్మినేటింగ్ డెసిమల్స్ స్టూడెంట్స్. అలా క్యూ అనేది 2n × 5m ఫామ్లో లేకుంటే అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ స్టూడెంట్స్. సో 9th ప్రాబ్లమ్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ స్టూడెంట్స్. నెక్స్ట్ 10th ప్రాబ్లమ్. 77/210. 77/210. నేనేం చెప్పాను, 77 పీక్యూలు కో ప్రైమ్సా కావా చూసుకోవాలి. అంటే ఇది 7 × 11 స్టూడెంట్. దీని ఏమో రాయొచ్చు స్టూడెంట్స్, 7 × 7 30 ఓకేనా స్టూడెంట్స్. 7 30 7 7 క్యాన్సల్. ఇక్కడ 11 ఉంటుంది, ఇది 3 × 10 స్టూడెంట్. అంటే 11 × 2 × 3 × 5 స్టూడెంట్. ఓకేనా. ఇది ఏమవుతుంది స్టూడెంట్స్, మనం 210ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్గా రాస్తే క్యూ ప్లేస్లో ఉన్నదాన్ని అది 3 × 10 7 × 30 అయింది. తర్వాత నెక్స్ట్ 3 × 10 స్టూడెంట్స్. 7 7 క్యాన్సిల్ అయిపోతుంది. 11/3 × 10. 3 × 10 ఏమో రాసిన 2 × 3 × 5. సో ఇయర్ క్యూ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n. అంటే 210ని మనం ఏమని రాసినాం స్టూడెంట్స్, క్యూ ఈజ్ ఈక్వల్ 210 ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n × 5m. కాబట్టి ఈ 210 అనేది ఈ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్గా రాస్తే 2n × 5m ఫామ్లో రాయలేము, కాబట్టి రాయలేకపోతున్నాం. కాబట్టి ఇట్ ఈజ్ ఏమవుతుంది, ఈజ్ ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా స్టూడెంట్స్. ఈ విధంగా మనము క్యాల్కులేషన్ అంటే డివిజన్ చేయకుండానే ఇచ్చిన నెంబర్స్ అనేవి టెర్మినేటింగ్ డెసిమల్సా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్సా చెప్పగలం స్టూడెంట్స్. ఎలా, విత్ ద హెల్ప్ ఆఫ్ థీరం 1.4. అంటే క్యూ అనేది మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్గా రాస్తే క్యూ అనేది ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n × 5m ఫామ్లో ఉంటేనేమో టెర్మినేటింగ్ డెసిమల్. ఒకవేళ ఆ ఫామ్లో లేదు, క్యూని 2n × 5m ఫామ్లో కాకుండా వేరే ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాసినాం అనుకో, అవి ఏమన్నా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఓకేనా స్టూడెంట్. ఒకసారి మనం నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అని చెప్తున్నాము అంటే అవి ఒకసారి చూసుకోవాలి స్టూడెంట్స్. అవి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటున్నామంటే పీ అండ్ క్యూ అనేవి అవి కో ప్రైమ్సా కావా చూసుకోవాలి స్టూడెంట్స్. ఉదాహరణకి నేను ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది స్టూడెంట్స్, 9/15. ఇది మనం 15 ఉంది కదా, దీని 15ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ రాస్తే 3 × 5 అవుతుంది. సో ఇట్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n × 5m అని చెప్పేసి ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అనొద్దు స్టూడెంట్స్. ఎందుకంటే 3 ఇక్కడ 3 కామన్ ఫ్యాక్టర్, 3 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. డినామినేటర్లో ఏముంటుంది, ఓన్లీ 5 ఉంటుంది. 5 ఈజ్ ఏంటి స్టూడెంట్స్, ఓన్లీ 5 ఉంటుంది. కాబట్టి అప్పుడు 2n × 5m ఫామ్లో ఉంది. కాబట్టి ఈ 9/15 అనేది ఏమవుతుంది స్టూడెంట్స్, టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అది చెప్తున్నాను. సపోజ్ ఇలానే మనము 33 ఉందనుకోండి స్టూడెంట్, 33/30 అని ఉందనుకోండి స్టూడెంట్, 33/30 ఉందనుకోండి. దీని ఏమని రాయొచ్చు స్టూడెంట్స్, ఇది 11 × 3 అని రాసుకోవచ్చు. ఇది కింద ఉన్నదాన్ని 3 × 10 అని రాయొచ్చు స్టూడెంట్.
3 క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది స్టూడెంట్స్ 11/10 ఉదాహరణ చెప్తున్నాను స్టూడెంట్స్ ఒక ప్రాబ్లం అంటే ఇది 33/10 అనేది 3 × 2 × 5 ఇది 2 × 3 × 5 సో ఇది ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power n అని చెప్పేసి 33/30 అనేది నాన్ టెర్మినేట్ రిపీటింగ్ డెసిమల్ అని చెప్పకూడదు ఎందుకంటే ఇవి కోప్రైమ్స్ కావు ఫస్ట్ కోప్రైమ్స్ అయిన తర్వాత చెప్పాలి ఫస్ట్ కోప్రైమ్స్ అంటే హెచ్సిఎఫ్ 33కి 30కి హెచ్సిఎఫ్ 1 కాదు కదా కాబట్టి 3 అనేది కామన్ ఫ్యాక్ట్ ఉంది ఆ 3ని క్యాన్సిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్పుడు వచ్చిన దాన్ని అప్పుడున్న క్యూని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాసుకోవాలి అప్పుడు అది 2 power n 5 power n ఫామ్లో ఉంటుంది కాబట్టి అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది మన మామూలు ఊరికి ఈ 33/30ని చూసి ఏమంటే 30 అనేది 2 power n × 5 power m ఫామ్లో లేదు కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ కాదు నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని రాయకూడదు స్టూడెంట్స్ ఓకేనా కోప్రైమ్స్ అయిన తర్వాతనే చెప్పాలి ఓకేనా ఓకే స్టూడెంట్స్ దిస్ ఈజ్ ద టుడే క్లాస్